అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. నా స్వామిరంగా చిత్రంలో అందరినీ ఏడిపించేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించారు. 2 రోజులు మంచి డీసెంట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. నేడు 4వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ పట్టి చూద్దాం. ఈ సినిమా టీజర్ థియేటికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగిందని టాక్. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్స్ తొలి రోజు బాగానే కనిపించాయి. ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం తొలి రోజు 3 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. రెండో రోజు ఈ సినిమాకి 1.5 నుంచి 2 కోట్ల మధ్య కలెక్షన్స్ అందుకుంది. ఆదివారం ఈ సినిమాకి యుఐ, విడుదల 2, లయన్ కింగ్ సిరీస్లు ఉన్న ఈ సినిమాకి మంచి పోటీ ఇచ్చిన 21% ఆక్యుపెన్సీ కనిపించి 1,80,00,000 వసూళ్లు వచ్చాయి. దాదాపు నేడు 4వ రోజు మరో 80 లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు. స్టోరీ వైజ్ చూస్తే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వ్యక్తి. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడిగా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలో కావేరి, అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటారు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచి ఏదో చెడోదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నమూ చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ని బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదలుచుకున్నారు. ఎవరినైనా సరే వదిలేసుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా అయితే మంచి టాక్తో వెళ్తోంది ఇప్పటికే. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511